అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను కొబ్బరుండలైతే చేశానండి. కానీ ఈ డే మొత్తంలో నేనేమేమి చేశానో అవన్నీ అయితేనండి ఈ వీడియోలో అయితే నేను చేస్తున్నానండి. ఇదిగోండి ఈరోజైతే మార్నింగ్ లేచిన వెంటనే బాగా కోయిలైతే మా ఇంటి ముందుకొచ్చి తెగ అలర్ట్ చేసింది. ఎక్కువసేపు అలా అరుచుకునే ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీతో నేనైతే ఒక విషయం అయితే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాది కొత్త ఛానల్ కదా! చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు. ప్లీజ్ అండి నా వీడియోస్‌ని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఇంట్లో ఉంటున్నారు కదండీ! చిన్నపిల్లలు ఇంట్లో ఉండేటప్పుడు మార్నింగే వాళ్ళకి రెడీ చేసి అయితే బయటికి పంపిస్తాం. అంటే ఆడుకోవడానికి ఇంటి దగ్గర గట్టా. లేదా ఇంటికి ఎవరైనా వస్తారు. ఒక 5 నిమిషాల్లో వాళ్ళు జడలు పీక్కొని, బట్టలు విప్పేసి కొంచెం చిరాకుగా ఉంటుంటారు. అదేంటి అప్పటి వరకు బానే ఉంటారు. ఎవరో ఇంటికొచ్చిన టైంకి మాత్రం వాళ్ళు చిందరవందరగా ఉంటారు. వాళ్ళేమో "ఏమ్మా పిల్లనే పట్టించుకోవా అసలు? ఎంతసేపు నువ్వు ఇంట్లోనే ఉంటావు. పిల్లని కనీసం జడైనా ఎయ్యవు, ముక్కైనా తొడవు" అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కానీ ఇంట్లో పనులు మేము చేసుకుంటూ వాళ్ళు రెడీ చేస్తారు. రెడీ చేయకుండా వదిలేం కానీ ఎందుకో మరి ఆ మాట్లాడుతుంటారు. వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉండే ఉంటారు. వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. అయినా సరే ఈజీగా మాటలు వదిలేస్తుంటారు. ఇంకో విషయం అండి నేను చాలా విషయాలు కూడా ఇలాగా మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటాను. కానీ కరెక్ట్‌గా రికార్డింగ్ చేసుకునే టైంకి మాత్రం ఏమీ గుర్తుకు రావు. అలాగే పోనీ గుర్తొచ్చిన పాయింట్స్ ఏమైనా రాసుకుందామంటే, ఆ రాసుకుని పెన్ను, బుక్ పట్టుకునేసరికి ఆ పదాలు మొత్తం మర్చిపోతుంటాను. అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఇంకా మా పాపకి పొట్టలోనైతే నులుపురుగులైతే వచ్చేసాయండి. దానికోసం అని చెప్పి నేనేం చేస్తున్నానంటే, మా సైడ్ మేము ఎక్కువ చేదులు అది యూజ్ చేస్తుంటాము. అంటే ఎంతో కొంచెం సివియర్ అయితేనే కొంచెం హాస్పిటల్‌కి తీసుకెళ్తాం గానీ, చిన్న చిన్న విషయాలకైతే ఇంట్లో ఉండే వాటిలతోనే మేము రెమెడీస్ అయితే స్టార్ట్ చేసుకుంటామండి. అంటే ఏంటి వాము, జీలకర్ర, వేపాకు, ఇంకా కరక్కాయి, మిరియాలు ఇవన్నీ కలిపి బాగా నూరి ముద్దలాగా చేసి దాన్నైతే ఎర్లీ మార్నింగ్ అంటే ఖాళీ పొట్టతో అయితే మాత్రం పడతాము పిల్లలకి చేదు. అది తాగితే కొంచెం మోషన్ ఫ్రీగా అయ్యి లోపల ఏమైనా చెత్త చెదారం ఏమైనా ఉన్నా సరే ఫ్రీ మోషన్‌లో పిల్లలకైతే మాత్రం పోతుంది. హెల్తీ కూడానా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గట్టా ఉండవు పిల్లలకి దీనివల్ల. అందుకోసమని చెప్పి మా అత్తగారైతే ఇది ప్రిఫర్ చేస్తారు. నేను కూడా ఇదే ఎప్పుడో ఒక 2 వీక్స్‌కి, 3 వీక్స్‌కి ఒకసారి అలా మా పాపకి, మా బాబుకైతే ఇస్తాను. మా బాబు అయితే పాపం ఏడ్చుకుంటూ అయితే తాగుతాడు. మా పాపకు కూడా బలవంతం పెట్టి పట్టాలి. వాడు చేదు నూరుతున్నాడే గానీ నేను బ్రష్ చేసేస్తాను, నేను అన్నం తినేస్తాను అని చెప్పేసి అయితే నాతో ఆర్గ్యూ అయితే చేస్తున్నాడు ఒక పక్క నుంచి. ఉదయానికి కదండీ మంచిగా మాకు ఉదయానికి ఎలా ఉంటదంటే పల్లెటూరు పక్షుల అరుపులతోనైతే మాత్రం డే అయితే మొదలవుతుందండి. చాలా బావుంటది వాతావరణం చుట్టూ కూడా. ఈసారి నేను పాత వీడియోస్‌లో అయితే అంటే షార్ట్స్‌లో అయితే నేను పెట్టాను. మా మొక్కలు అంటే మా కాయగూర మొక్కలు గట్టా మేమేసిన ప్లేస్ అది. లాంగ్ వీడియోలో అయితే పెట్టలేదు. నేను ఇప్పుడిప్పుడే పెడుతున్నాను లాంగ్ వీడియోస్‌ని. అయితే ఇదిగోండి మనం చేదు నూరుకున్నాం కదా! దాన్నయితే కాసేపయితే వేడి చేయాలి. వేడి చేసి అప్పుడు కొంచెం అయితే పడితే మాత్రం హెల్త్‌కి చాలా మంచిది. మేమైతే అలానే చేస్తాము. అయితే ఇదండి పిల్లల్ని మనం రెడీ చేస్తాం. కానీ రెడీ చేసిన తర్వాత వాళ్ళు కాసేపు మనం ఇలా ఇల్లు తుడుచుకొచ్చేలోపు ఇంకో పిల్ల పీకించుకుంటారు. ఇంకా కాసేపు ఎళ్లి లోపలికెళ్ళి వంట చేసి వచ్చేలోపే వాళ్ళు బొట్లు చెరుక్కొని, కాటుకలు చెరుక్కొని ఇంక చిందరవందర చేసేస్తుంటారు. కానీ అవేవి వాళ్ళకి కనిపించవు. మనం రెడీ చేసింది ఏది కనిపించదు. వాళ్ళొచ్చేసరికి ఇంటికి "ఏంటమ్మా పిల్లని ఇలా ఉంచావు" ఒక మాట ఈజీగా అనేస్తుంటారు. కానీ దానివల్ల మనం ఎంత సఫర్ అవుతామనే విషయం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా చిన్నప్పుడు పిల్లలు ఉండే ఉంటారు కదా! వాళ్ళనేంటి రోజంతా రెడీ చేసుకొని నీట్‌గా కదలకంట ఉంచుతారా? వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా అలానే ఉంటారు. కానీ ఏదో అనియాలి కాబట్టి మాట అనేస్తారు ఈజీగా. తప్పగాని చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇదే రన్ అవుతూ ఉంటది. ఇదే విషయం మీద. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఏమైనా పని మనుషులు గట్టా ఉండరు కదండీ! ఇంట్లోని పని చేసుకొని ఇంట్లో పని చేసుకోవాలి, బయట పని చేసుకోవాలి, ఇతల పిల్లలు చూసుకోవాలి. ఇంకా ప్రతీదీ మనమే హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటివైతే ఫేస్ చేస్తూ ఉంటాము. ఏదో అక్కడికే వాళ్ళేదో నీట్‌గా ఉంచుతారు పిల్లల్ని, మనమేదో నీట్‌గా ఉండము అనే విధంగా మాట్లాడుతుంటారు కొంతమంది.
అయితే ఇదిగోండి ఈరోజు మార్నింగ్ అయితే చాలా వర్క్ ఎక్కువైపోయింది నాకు. మార్నింగ్ లేచినప్పటి నుంచి అస్సలు కూర్చోడం కూడా రెస్ట్ లేకుండా అయితే ఈరోజు అయింది నాకు. దాంతో ఈరోజైతే కొబ్బరుండలైతే నేను ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను కొబ్బరికాయలు తెచ్చి చాలా రోజులైపోయింది. ఒక 5 డేస్ అలా అయిపోయింది. ఇంకా కొబ్బరికాయలు ఇంకా పాడైపోతాయేమో అని చాలా టెన్షన్ పడ్డాను. అప్పటికే కొబ్బరికాయలనైతే కొట్టేసరికి ఒక కొబ్బరికాయ అయితే పాడైపోయింది. ఒక 4 కొబ్బరికాయలు మాత్రమే 5 కొబ్బరికాయలకి 4 కొబ్బరికాయలు మాత్రమే నీట్‌గా ఉన్నాయి. సరే అని చెప్పేసయితే ఈరోజైతే నేను ఏదేమైనా ఎంత పని పూర్తయినా సరే, ఏ టైంకైనా సరే కొబ్బరుండలైతే చేద్దామనైతే ఫిక్స్ అయిపోయాను. ఈలోపు కబోర్డ్స్ అయితే కొంచెం చెండాలంగా ఉన్నాయని చెప్పి అంటే నేను కొంచెం 1 వీక్ నుంచి నాకు కొంచెం హెల్త్ బాలేదు. అందువల్ల ఏంటంటే నేను కొంచెం క్లీన్ చేసుకోలేకపోయాను. ఈరోజు ఏందో కొంచెం బావుంది కదా అని చెప్పేసయితే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను. పరుపు కూడా కొంచెం అంటే నేను 15 డేస్‌కి, 1 మంత్‌కి ఒకసారి అలా నేను పరుపునైతే ఎండలో పెడతాను. ఎందుకంటే అలా ఇంట్లో కదలకంటూ ఉంటాయి కదా! ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసని పరుపుకైతే మాత్రం నేను వీక్లీ 2 వీక్లీ 1 టైమ్ గానీ లేదా 2 టైమ్స్ గానీ నేను పరుపునైతే బయట పెట్టి ఎండలో సాయంత్రం వరకు ఉంచి అప్పుడైతే లోపలైతే సర్దుతామండి. ఇగోండి మా బుడ్డదైతే చూడండి అప్పుడే నేను చెప్పానా ఒక పిలక బావుంది. ఇంకో పిలక చూడండి ఎలా చేసుకుందో. ఇంకాసేపు ఉంటే ఆ పిలక కూడా ఉంచదు. ఇంక తీసేస్తుంటది. ఇంక మీకు హాయ్ కూడా చెప్తుంది. ఇంక ఇది చాలా అల్లరి కదా! దానివల్ల ఏంటంటే నాకు మాటలైతే బాగా కాయిస్తుంది. అయితే ఇంకో విషయం అండి. ఇప్పుడు కొంచెం నేను కొత్త ఛానల్ కదండీ! కొంచెం మాట్లాడడానికైతే కొంచెం తడబడుతున్నాను. ప్లీజ్ అండి నాకైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను. నాకైతే వీడియోస్ తీయడానికి కూడా నాకు తెలీదు. ఎవరో ఉంటే వీడియోస్ తీస్తున్నాను. అదైతే నేను ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను. కాబట్టి మీకేమైనా నా మాటలేమైనా తప్పుగా అనిపిస్తే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. కామెంట్ చేసి నేను కరెక్ట్ చేసుకుంటాను. మీరు ఏ విధంగా అయితే నాకు సజెషన్ ఇస్తారో ఆ విధంగా అయితే నేనైతే ముందుకెళ్దామని అయితే అనుకుంటున్నానండి. ఎంతోమందికి సపోర్ట్ చేస్తుంటారు. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మీ మీద నమ్మకంతోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నాకు కొంచెం సపోర్ట్ చేసి నాకు ఫర్దర్‌గా కూడా ముందుకు కూడా నన్ను తీసుకెళ్తారని అయితే మాత్రం ఆశిస్తున్నానండి. నా వీడియోస్‌ని ఎవరైతే చివరి వరకు చూస్తారో ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే నేను కొబ్బరుండలు ఏ విధంగా చేస్తున్నానంటే అవి ముక్కలు ఒలిచేసాను కదా! ఒలిచేసిన తర్వాత అవి ఒక 2 అవర్స్ అలా ఎండలో అయితే పెట్టానండి. బాగా ఎండలో పెట్టేసి కొంచెం డ్రై అయినట్లుగా చూసుకొని తర్వాత అయితే ఈవినింగ్ అయితే 6 అలా అయిపోయిందండి. మార్నింగ్ కొట్టాను 12 అలాగా ఆ టైం అప్పుడు. కొట్టేసి కాసేపు అయితే ఎండలో ఉంచాను. ఎండలో ఉంచిన తర్వాత ఏం చేశానంటే అంటే ఒక 5 కొబ్బరికాయలకి ఒక కేజీ కొంచెం తక్కువ బెల్లం తీసేసానులెండి. కేజీ బెల్లంకి తీసుకొని అయితే నేనైతే చేస్తున్నాను. కొబ్బరి కూరైతే నా దగ్గర లేదు కోరింది. అందుకని చెప్పేసి మిక్సీలో అయితే ఏసేసాను. మిక్సీలో కూడా చాలా బానే వచ్చింది. బెల్లం అయితే కొంచెం బాగా పొంగిన తర్వాత అందులో అయితే యాలకులైతే వేసుకున్నానండి. యాలక్ యాలకులేసుకొని ఇంకా కొబ్బరి కూరను కూడా అందులోనే కొంచెం పొంగొచ్చిన తర్వాత వేశాను. వేసి అలా కలుపుతూ ఉన్నాను. కనీసం ఒక 20 మినిట్స్ అలా అయితే టైం తీసుకుంది దీనికి. అంటే వాటర్‌లా అనిపిస్తూనే ఉంది. మనకి కమ్మని వాసన వచ్చేంత వరకు అంటే మీకు కూడా చాలామందికి తెలుసు. చాలామంది చేస్తుంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైము కొబ్బరుండలు చేయడం. మా అబ్బాయికైతే ఇది నువ్వుండలు, పప్పుండల కన్నా కొబ్బరుండలైతే తింటున్నాడని చెప్పేసి ఇంకా కొనడం దేనికని చెప్పి ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి అయితే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. కానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి ఉండలు. ఎందుకంటే మా తోటికోడలు ఇంతకుముందు ఒకసారి 2 టైమ్స్ చేసింది. కానీ తననే అడిగేసి నేను ఎలా అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తానికి అనుకున్నట్లయితే బానే అయింది. ఈరోజైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఎందుకంటే మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ కొబ్బరి ముక్కలవి పక్కన పెట్టేసి నేను మా అబ్బాయి స్కూల్‌కైతే వెళ్ళానండి. ఫీజయితే కట్టడానికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా! ఫీజయితే కట్టమని చెప్పి ఫోన్ చేస్తున్నారని వాళ్ళకంటే ముందు మావోడే నా బుర్ర తినేస్తూ ఉంటాడు. కాబట్టి వాడికెళ్ళి ఫీజు కట్టేసైతే వచ్చి ఈవినింగ్ అయితే నేను చేసేసి నైట్‌కైతే ఉండలు చుట్టేసానండి. ఈరోజు నైట్‌కి మొత్తంగా ఉండలయి చుట్టేసి నీట్‌గా ఒక డబ్బాలోకైతే ఇంకా నేను చేస్తున్న వీడియోస్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ అండి. ఇంకొక సిస్టర్ అయితే నాకు లాస్ట్ వీడియోకైతే ఒక మెసేజ్ కూడా చేశారు. ఏంటంటే పప్పును
మునగాకు కర్రీ అయితే చెప్పమని. సిస్టర్ మా సైడ్ ఇంకా కొంచెం మునగాకు దొరకలేదు. అందుకని వీడియో రూపంలోనే మీకు చెప్తున్నాను. మునగాకు కంపల్సరీగా నాకు అంటే మా చెట్టు ఆల్రెడీ ఉంది. కానీ కొట్టేసామనమాట. దానివల్ల ఏంటంటే నేను మొక్క కొట్టేయడం వల్ల ఏంటంటే ఆకైతే లేదు. అది కొంచెం చిగురొచ్చాకైతే కంపల్సరీగా చేసి మీకు వీడియో అయితే పెడతాను. ఈలోపైతే పక్కనైతే నాకైతే ఒక క్యారేజ్ అయితే కనిపించింది. ఏంటుందా అని చూసేసరికేమో అందులో అయితే చీడిపళ్ళయితే ఉన్నాయండి. మా తోట నుంచి అయితే తీసుకొచ్చారు. మా అత్తగారు ఎళ్లారు. ఈరోజు ఈరోజు ఎళ్లారు. మార్నింగ్ ఎళ్లారు. ఈవినింగ్ వచ్చారు. అందులో చీడిపళ్ళయితే ఉన్నాయి. మొన్న లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించాను కదండీ మా తోట మొత్తము. ఈసారి నేనైతే వెళ్ళలేదు. మా అత్తగారైతే వెళ్ళి చీడిపళ్ళయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ చీడిపళ్ళు ఇంట్లో ఉన్నాయంటే ఇంటి నిండా చీడిపళ్ళు వాసన వస్తది. అది పల్లెటూరులో ఉన్నోళ్ళకి మాత్రమే తెలుస్తది. అది ఎంత టేస్ట్‌గా ఉంటాయో, ఎంత బావుంటాయో నేచురల్ కదా! ఏదైనా నేచురల్ అంటే నేచురలే కదండీ! మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే